వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో 16వ శాసనసభ కొలువుదీరింది. అయితే ఈ శాసనసభ నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలనే కాదు, పార్టీ నాయకుల్ని, గౌరవ సభ్యుల్ని, కార్యకర్తలకి అందరికీ కూడా ఖచ్చితంగా ఒక చెరగని ముద్ర వేసింది. ఇప్పటి వరకు అనేక శాసనసభ సమావేశాలను చూసుంటారు, కానీ నిన్నటి జరిగినటువంటి 16వ శాసనసభ మాత్రం నిజంగా నా భూతో నా భవిష్యత్తు ఖచ్చితంగా అందరి మనసుల్లో ఒక చెరగని ముద్ర వేసింది. ఎందుకంటే ఆసక్తిని పెంచింది, ఒక సందేశాన్ని ఇచ్చింది, భావోద్వేగాల మిళితమైనటువంటి అనేక అంశాలని ఆవిష్కరింపజేసింది. కొంతమంది ఉత్సాహంగా కనిపించారు, కొంతమంది విలాపంతో కనిపించారు. అన్నీ కూడా సమ్మిళితంగా చక్కగా కనిపించిన సభ అది. ఇక్కడ నిన్న జరిగినటువంటి ఈ సభ సంచలనాలు అన్నాం కదా, అనేక విషయాలకి వేదిక అయిందన్నాను కదా. ఒక్కొక్క అంశాన్ని కొంచెం క్రిస్ప్గా మాట్లాడుకుందాం. సో శపథం నెరవేర్చుకుని సీఎంగా చంద్రబాబు అడుగుపెట్టి అసెంబ్లీ ప్రాంగణానికి ప్రణమిల్లి ఆయన నమస్కారం చేసి అందరి హర్షధ్వానాల మధ్య, జై జయ ధ్వానాల మధ్య ఆయన సీఎంగా తన శపథాన్ని నెరవేర్చుకుని అడుగుపెట్టిన సందర్భం అయితే నిజంగా చరిత్రలోనే ఒక మైల్ స్టోన్ సంఘటనగా నిలిచింది. అలాగే ఆయనతో పాటు నిన్న అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము, నువ్వు ఎలా వస్తావో లోపలికి మేం చూస్తాం అని చెప్పి వైసీపీ నేతలు చేసినటువంటి విమర్శే సమాధానం కాకుండా 21 మంది ఎమ్మెల్యేలతో ఆ సభే నువ్వు రా ఈ సభలోకి, నువ్వు నీ సభ్యులతో అన్నట్టు పవన్ కళ్యాణ్కి స్వాగతం పలికిందా అన్నట్టుగా మరొక మైల్ స్టోన్ సందర్భం ఆవిష్కృతమైంది. అలాగే నిప్పులు కక్కుతూ జనంలోకి వెళ్ళినటువంటి యువగళం సారథి నారా లోకేష్ కూడా తొలిసారిగా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నిజం గెలవాలి, నిజమే గెలవాలి అంటూ కూడా ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రజల్లోకి వెళ్ళినటువంటి చంద్రబాబు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు తన భర్త, తన కొడుకు, తన సోదరుడు వీళ్ళ ముగ్గురు చేసినటువంటి ప్రమాణ స్వీకారాల్ని కనులారా చూస్తూ వీక్షిస్తూ పులకించిపోయినటువంటి మధుర ఘట్టం ఆవిష్కృతమైంది. సో ఇన్ని అద్భుతమైన సన్నివేశాలు అవన్నీ ఒక ఎత్తు అయితే, ఇచ్చిన అవకాశాన్ని కూడా మళ్ళీ చేజేతులరా పాడు చేసుకున్నట్టు వ్యవహరించారా, ఇదేం సభా మర్యాద, అసలు ఆయనకి సభా మర్యాద అంటే తెలుసా అన్నట్టే మళ్ళీ ఆయన మైండ్ సెట్ అంతే, ఆయన అలాగే చేస్తారు, అలా చేయకపోతే ఆయన జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతారు అన్నట్టే వ్యవహరించారు. మళ్ళీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్యే, ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వ్యక్తి. అయితే సామాన్యంగా నిన్న ఏం జరిగింది అంటే, సభా సంప్రదాయాల ప్రకారం ఒక నేమ్ ఆఫ్ ఆర్డర్ వాళ్ళ నేమ్స్ ప్రకారం చేస్తారు. అయినప్పటికీ కూడా ఆయనకు చాలా ప్రాధాన్యత ఇస్తూ కూడా పేర్ల వరుస క్రమంలో కాకుండా సభానాయకుడు అలాగే మంత్రులు వీళ్ళందరూ చేసిన తర్వాత సీఎం గారి పెద్ద మనసుతో ఆయనకి ప్రాధాన్యతనిస్తూ కూడా ఆయన ప్రమాణ స్వీకారానికి సంబంధించి చేసినా కూడా ఆయన పేరు పిలిచే వరకు కూడా లోపలికి రాలేదు, కనీసం వచ్చి సభలో కూర్చోలేదు. పేరు పిలిస్తే ఆ పేరు పిలిచిన వెంటనే అన్యమనస్కంగా లోపలికి వచ్చి పులుముకున్న నవ్వుతో ఒక ముక్తసరిగా ఒక నమస్కారాలు పెట్టుకుంటూ అందరికీ జగన్మోహన్ అని నేను అని ఒకసారి, జగన్మోహన్ రెడ్డి అని నేను అని ఒకసారి తడబడుతూ మాట రాకుండా, మరి ఆయన చేసిన విషయాలన్నీ ఆయనకి ఏమైనా మైండ్లోకి వచ్చాయేమో, సో అన్యమనస్కంగానే పులుముకున్న నవ్వుతో ఆయన ప్రమాణ స్వీకారం చేసి పోనీ కూర్చున్నారా, పోనీ అందరితో పాటు కాకుండా ఆయనకి అవకాశం ఇచ్చారు, పెద్ద మనసు చేసుకుని సభ ఆయన్ని రాగద్వేషాలకు అతీతంగా గతంలో తమతో వ్యవహరించిన అంశాలన్నీ మర్చిపోయి అవకాశం ఇచ్చిందాన్ని ఆయన నిలుపుకున్నారంటే అది నిలుపుకోలేదు. వారి సభ్యుల ప్రమాణ స్వీకారాలకి కూడా ఆయన కూర్చోలేదు, చూడలేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన బ్యాక్డోర్ నుంచి వచ్చారు. సామాన్యంగా సీఎం కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా సభా ప్రాంగణాల్లోకి తమ కాన్వాయ్లతో అలో లేదు, ఎవరైనా సరే కాలినడకతో రావాలి. అయినప్పటికీ కూడా ఒక మాజీ సీఎం అన్న గౌరవంతో చంద్రబాబు గారి పెద్ద మనసుతో ఆయన మళ్ళీ ఆయన కాన్వాయ్ లోపల ప్రాంగణంలోకి అలో చేశారు. అలాగే ఆయన బ్యాక్డోర్ నుంచి వచ్చారు. రాజధాని రైతులకు మరి ముఖం చూపించలేకో మరి చెల్లలేకో
మరి నామోషితనం ఫీల్ అయ్యారో వెనక గేట్ నుంచి లోపలికి వచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. వారి సభ్యుల ప్రమాణ స్వీకారం చూడలేదు, కనీసం కూర్చోలేదు, సభా సంప్రదాయం పాటించలేదు, వెళ్ళిపోయారు. అంటే ఒకటి, ఇన్న జరిగినటువంటి ఈ అద్భుతమైన సన్నివేశాలు ఇవన్నీ కూడా భవిష్యత్తులో అసెంబ్లీ తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయి, ఎలా జరగబోతోంది అన్నది క్లియర్ కట్గా ఒక సందేశం ఇచ్చేసింది. రాగద్వేషాలకు అతీతంగా ఉంటుంది. కక్ష సాధింపులకి ఈ సభ వేదిక కాదు. స్పష్టంగా ప్రజల సమస్యలు, ప్రజల అంశాలే ఇందులో చర్చింపబడతాయి, పరిష్కరించబడతాయి అన్న క్లియర్ కట్ సందేశాన్ని చంద్రబాబు గారు నిజంగా ఒక సభలో ధర్మరాజు ఎలా వ్యవహరిస్తాడో ఆ ధర్మాన్ని పాటిస్తూ నిన్న ఆయన వ్యవహరించిన అంశం కొంత చాలామందికి, ఆయన కార్యకర్తలకి, ఇంకా చెప్పాలి అంటే వారి సభ్యులందరికీ కూడా కొంత కంటగింపుగా, కోపంగా అనిపించింది. ఇంక మనం మారమా, మనం ఎప్పుడు ఇలాగే ఉంటామా, అవతలు అలా చేస్తే మనం ఇంకా ఇలాగే చేస్తామా, అవసరమా అసలు ఈ మర్యాదలు లేకపోతే ఈ మన్ననలు అవసరమా, ఆయన ఎందుకు అందరిలాగా ట్రీట్ చేయలేదు, అంత ప్రత్యేకత ఎందుకు ఇచ్చారు అని చెప్పి చాలామంది, కొంతమంది సోషల్ మీడియా వేదికల్లో, మాధ్యమాల్లో, వాట్సాప్ల్లో ఇట్లా షేర్ చేసుకుని మాట్లాడినప్పటికీ కూడా నిజమైనటువంటి నాయకుడు, ప్రజానాయకుడు, స్టేట్స్మెన్ అంటారు సామాన్యంగా ఇలాంటి తీరు తనులు వ్యవహరిస్తే, నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒక రియల్ స్టేట్స్మెన్ అంటే ఎలా ఉంటారో నిరూపించి చూపించిన వైనం స్పష్టంగా ఒక మాజీ సీఎం పట్ల వ్యవహరించిన తీరు ఆవిష్కరింపజేసింది. సో ఇది కదా రాజకీయం అని చెప్పి ప్రజలందరూ కూడా హర్షధ్వానాలతో ఆ సన్నివేశాలన్నింటినీ చూస్తూ సభాష్ అన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కత్తిపోటుకి రక్తపు చుక్క కూడా పడలేదంటారు. నిజంగా పొడిచారు చచ్చిపోతారు, కానీ రక్తపు చుక్క పడదు. నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మర్యాదలు ఇవన్నీ చూస్తే కత్తిపోటుకి రక్తపు చుక్క కూడా పడలేదు. ఇవన్నీ ఒక మర్యాద రామన్న సభలాగా, ఆయన ధర్మరాజులాగా వ్యవహరించిన తీరు స్పష్టంగా కనిపించింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండో రోజు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే మరి స్పీకర్కి అయ్యన్న పాత్రుడు ఎన్నికయ్యారు ఏకగ్రీవంగా. మరి ఈరోజు మరి ఆయనని తీసుకెళ్ళి సీట్లో కూర్చోబెట్టాలి. మళ్ళీ ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనతో, ఆయన ఫ్యామిలీతో వ్యవహరించిన తీరు మరి ఆయనకి ఏమన్నా అనిపించిందో ఏమో. రెండో రోజే డుమ్మా కొట్టడం స్టార్ట్ చేశారు. మరి ఈ రోజు నుంచే ఆయన పులివెందుల పర్యటనలోకి వెళ్తున్నారు. దానిపైన కూడా చాలామంది కొన్ని కామెంట్స్ చేసినప్పటికీ కూడా మళ్ళీ హుందాగా చంద్రబాబు గారు గతం గతహ రాగద్వేషాలతో ఉండొద్దు, ఆయన గౌరవించండి, నో కామెంట్స్ ప్లీజ్ అంటూ కూడా తన సహచర ఎమ్మెల్యేలకి ఆయన చెప్పిన విధానం కూడా మళ్ళీ అద్భుతంగా అనిపించింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆ మైండ్ సెట్ తెలిసిందే కాబట్టి హేళన చేయొద్దు అని చెప్పేశారు. ఇన్ని వ్యవహారాల్లో ఇక్కడ ఇంకొక అంశం ఏమిటంటే, నిన్న బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కూడా మరింత సంచలనంగా మారాయి. ఆయన దాదాపుగా బీజేపీ ఎమ్మెల్యేలు అవినాష్ రెడ్డి తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా బీజేపీలోకి చేరడానికి ప్రయత్నిస్తున్నారు, టచ్లోకి వచ్చేస్తున్నారు అన్న కామెంట్స్ కూడా ఇప్పుడు రాజకీయంలో కొంత ఆసక్తికరంగా మారాయని చెప్పచ్చు. మొత్తానికైతే ఈరోజు స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం మరో ముఖ్యమైన ఘట్టం. సో ఈ రోజు కూడా ఆయన డుమా కొట్టబోతున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా క్లియర్ కట్గా రాబోయే రాజకీయం, సభా సంప్రదాయాలు